శ్రీ 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 నాగసాయిబాబా దీక్షా మందిరంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని ఆలయ ధర్మకర్త లాల్ బాషా తెలిపారు. గురువారం అంబాపురం పి9 గ్రామం మధ్యలో సాయిబాబా కాలనీలో కొలువుదీరి ఉన్న సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా బాబావారి సన్నిధిలో అన్ని పండుగలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. ఈ నెల 6వ తేదీన జరగబోయే శ్రీరామనవమి పండుగను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబోతున్నామని అన్నారు. ప్రతి గురువారం సుమారు 100 నుంచి 150 మంది వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సేవకులు భక్తుల సహాయ సహకారాలతో గుడిని అభివృద్ధి చేయడానికి నిర్ణయించామని, భక్తులు ముందుకు వస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. సాయిరాం అంబాపురం 9 గ్రామాల మధ్యలో కొలువు తీరి కోరిన కోరికలు నెరవేరుస్తున్న శ్రీ నాగసాయిబాబా దీక్షా మందిరం ధర్మకర్త షేక్ లాల్ బాషాని మాట్లాడుతున్నాను. గత 2000 సంవత్సరంలో ఈ మందిరాన్ని నిర్వహించి స్లాబ్ దాకా వచ్చిన తర్వాత మరలా గత 7 సంవత్సరాల నుంచి అన్నప్రసాదాలు నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం జరుగుతున్న పండుగలు కార్యక్రమాలు జరుపుకుంటూ
అదేవిధంగా మొన్న ఆదివారం జరిగిన ఉగాది పండుగ కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నాము. అట్లాగనే ఈ సంవత్సరం కూడా రేపు ఆదివారం శ్రీరామనవమి పండగ వస్తుంది కనుక భక్తులందరూ రేపు ఆదివారం 6వ తారీఖు ఆదివారం జరుగుతున్న శ్రీరామనవమి పండుగ కూడా భక్తులందరూ మందిరం దగ్గరకు వచ్చి జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ నాగసాయిబాబా వారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. ఎంతో భక్తుల సహాయ సహకారంతో ఈ మందిరంలో జరుగుతున్న కార్యక్రమాలు అయితేనేమి, సంవత్సరంలో జరుగుతున్న అన్ని పండుగలు కూడా ఎంతో విజయవంతంగా జరుపుకుంటున్నాము. భక్తులు కూడా గమనిస్తున్నారు. ప్రతి గురువారం కూడా అన్నప్రసాదాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్న భక్తులు సేవకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జరుగుతున్న 6వ తారీఖు ఆదివారం జరుగుతున్న శ్రీరామనవమి పండుగ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై సాయిరాం, జై జై సాయిరాం. జై సాయిరాం, జై జై సాయిరాం. ప్రతి గురువారం కూడా చాలా ఘనంగా జరుగుతాయండి. ఇక్కడ ప్రతి భక్తులు కూడా బాగా సహకరిస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఘనంగా చేస్తాము. ప్రతి భక్తులు కూడా బాగా సహకరిస్తారు. అన్నప్రసాదాలు బాగా జరుగుతాయి. అందరూ వస్తారు. 7 సంవత్సరాలు బట్టి బాగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి కూడా బాగా చేద్దాం అనుకుంటున్నాం. అలాగే అందరూ భక్తులు సహకరించాలి. అలాగే ప్రతి పండగ కూడా ఒక్క పండగ కూడా మిస్ అవ్వట్లేదు సార్. ప్రతి పండగ కూడా బాగా జరుగుతుంది. బాబా గారు బాగా సహకరిస్తున్నాము. బాబా గారు బాగా జరిపించుకుంటున్నారు. ఇంకా ఇంతకంటే బాగా విజయవంతంగా అవ్వాలని, ఇంకా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. జై సాయిరాం, జై జై సాయిరాం. జై జై సాయిరాం. నా పేరు శాంతి. నేను గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఆలయానికి వస్తున్నానండి. దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయాన్ని చూసి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. కులమత భేదాలకు అతీతంగా మా ధర్మకర్త లాల్ బాషా గారు ఎవరి సహాయ సహకారాలు కాకుండా తను సొంతగా నిలబడి ఒకళ్ళ ప్రమేయం లేకుండా దాతలు ఎవరైతే వారే ముందుగా విరివిరిగా వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తే కేవలం వారి దగ్గరే తీసుకొని ఈ గుడి నిర్మాణాన్ని ఇంకా కొనసాగించారండి. అసలు మేము వచ్చినప్పుడు ఇది చాలా శిథిలావస్థలో ఉన్న గుడిని ఆయన కష్టం మీదే ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈ ఆలయాన్ని ఇంకా సేవకులు దాతల సహకారంతో మా ధర్మకర్త లాల్ బాషా గారు ఇంకా ముందుకు కొనసాగిస్తున్నారండి. అన్నదాన కార్యక్రమం అనేది చిన్న విషయం కాదండి. అది చాలా గర్వించదగ్గ విషయం. ఒక మనిషికి మనం భోజనం పెట్టాలంటే అది చాలా ఖర్చుతో కూడిన విషయం. ఇది మనందరం గమనించాలి. అలాంటిది ప్రతి గురువారం ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానం చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అండి. ప్రతి పండగని కూడా కులమత భేదాలకు అతీతంగా అది ఉగాది అయితేనేంటి, శ్రీరామనవమి అయితేనేంటండి, ఒక ఏకాదశి అయితే ప్రతి పర్వదినాన్ని మేము ఆలయంలో నిర్వర్తిస్తామండి. బాగా పూజలు బాగా చేస్తాము. ఈ గుడి నిర్మితం ఇంకా దాతలు ముందుకొచ్చి వారి సహాయ సహకారాలు అందించాలని మేము బాబా గుడి తరపున అందరం మేము కోరుకుంటున్నామండి. మీ అందరి కోరుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నామండి. జై సాయిరాం, జై జై సాయిరాం. జై సాయిరాం. నా పేరు షఫియాబి. నేను ధర్మకర్త లాల్ బాషా గారి కుమార్తెను. ఇక్కడ 7 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నామండి. ఎంతో మంది దాతలు వస్తున్నారు. ఎన్నో సహకారాలు అందించడం వల్ల మేము ఈ గుడిని ముందుకు నడిపించగలుగుతున్నాము. అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరుగుతున్న పండుగల్ని ఎంతో బాగా నిర్వర్తిస్తున్నాం. పూజలు చేపిస్తున్నాం, జరిపిస్తున్నాం. అందరి సేవకులు భక్తుల సహకారంతో ఎన్నో పూజల్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. ఎన్నో హోమాలని సంవత్సరాది జరిపించుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మొదట జరిగిన ఉగాది పండుగను కూడా ఎంతో విజయవంతంగా జరిపించుకున్నాం. ఇప్పుడు రేపు ఆదివారం జరగబోయే శ్రీరామనవమి కూడా జరిపించాలనుకుంటున్నాం. ఎంతో మంది భక్తులు సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే వచ్చి రేపు జరుగుతున్న శ్రీరామనవమి కార్యక్రమం తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై సాయిరాం, జై జై సాయిరాం. Like, subscribe and press the bell icon for new updates.